సో చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు కదా, రేవంత్ రెడ్డిది అయిపోయింది, ఇది లేదు అది లేదు, మారుస్తారు. ఏం లేదు, ఆయనదే నడుస్తున్నది, రేవంత్ రెడ్డిదే నడుస్తున్నది. మా పెట్రోల్ అవుతున్నది. రాహుల్ గాంధీ ముందు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఆయనదే నడుస్తున్నది. ఇక ఎందుకు నడుస్తున్నది అంటే అన్నీ ఉన్నాయి అందులో. ఒకటి, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే మిగతా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెవరున్నారు నాయకుడు అంతకుమించి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేసినప్పుడు అద్దంకి దయాకర్ మాట్లాడాడు కదా, ఎవరున్నారు చెప్పు అని అన్నాడు కదా. సో అట్లా ఒక ఒక పాయింట్ ఉన్నది. రెండోది, ఇక్కడ నుంచి కావలసినవన్నీ హైకమాండ్ నాయకులకి కానీ లేకపోతే పార్టీకి కానీ ఇచ్చేది అది డబ్బులు అనుకోండి, ఇంకోటి అని అనుకోండి. ఆ డబ్బులను అన్నింటినీ సమీకరించి మొబిలైజ్ చేసి ప్రతిదీ ఇవ్వాలి అంటే ఆయన వల్లే సాధ్యం, ఎవరి వల్ల సాధ్యం కాదు. సో ఈ రెండో కోణం కూడా ఉంది. ఎందుకంటే పార్టీ ఎక్కడ అధికారంలో ఉంది, ఆడ కర్ణాటక, ఇది తెలంగాణ, ఇంకా వేరే రాష్ట్రాలు ఎక్కడ ఉంది. సో కాబట్టి ఇది దీనివల్ల కూడా రేవంత్ రెడ్డికి వాళ్ళు ఏం అనలేకపోతున్నారు. ఒకటి, ఇంకొక లీడర్ కనబడతలేడు. రెండోది, ప్రతిదీ ఆయన ఇక్కడి నుంచి అన్నీ చేరవేస్తున్నప్పుడు ఇక వాళ్ళు కూడా ఎందుకు వద్దంటారు, అవకాశమే లేదు కదా. ఇప్పుడు చాలామంది అంటుంటారు, రేవంత్ రెడ్డి పని అయిపోయింది, రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్నాడు, అంత బోగస్ అది. మేము ముందు నుంచి చెప్తున్నాం ఈ మాట, కాదయ్య బాబా అదంతా ఉత్తదే అని. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు, అయిపోయాయి 2 నెలల్లో మారుస్తారు, 3 నెలల్లో మారుస్తారు, అంత సినిమా లేదు అక్కడ. ఇప్పుడు చూడండి, ఒకటే ఒక సీటు మళ్ళీ ఆయన ఫ్రెండ్కే ఇప్పించుకున్నాడు. ఆల్రెడీ పోస్ట్లో ఉండి ఇంత బీసీ మూమెంట్ నడుస్తున్న ఈ క్రమంలో కూడా మళ్ళీ రెడ్డి గారికే ఇచ్చారు, మళ్ళీ అది వేం నరేందర్ రెడ్డికే ఇచ్చిండు.